యోసేపు అంగి అన్నలు అలా చించి ముక్కలు ముక్కలు చేశారు. ఎందుకని చెప్పండి? ఒకే ఇల్లు, ఒకే కుటుంబం. దేవుని బిడ్డలారా, సహోదరులు 11 మంది 12 మంది ఉన్నారు. అయితే యోసేపు మీద పగబట్టారు. మిగతా వాళ్ళందరూ ఒక జట్టు, యోసేపు ఒక్కడే ఒక జట్టు. ఇదేంటి దేవుని బిడ్డలారా? ఎందుకని? యోసేపులో ఏముంది, మిగతా వారిలో ఏముంది? యోసేపు ఏమి చేశాడు? కారణం ఏంటి? 3 మాటలు. ఒకటి, యోసేపు అన్నాడు, అన్నలారా, ఒకసారి మనం చేలో పనలు కడుతున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పనలన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారం చేసి రాత్రి పడుకుంటే ఈ కళ నాకు వచ్చింది అని చెప్పాడు. ఏం చెప్పాడు? రాత్రి పడుకుంటే కలలో ఇలా కళ వచ్చింది, మనము చేలో పనలు కడుతున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పనులన్నీ నా పనకు సాష్టాంగ నమస్కారము చేసి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇతను చెప్పింది మంచిదా చెడ్డదా? చెప్పండి దేవుని బిడ్డలారా. వాళ్ళు ఆ కల విని వెంటనే కోపంతోటి ఉగ్ర రూపము దాల్చి పళ్ళు పడపడా కొరికేశారంట. యోసేపుకి ఏమీ అర్థం కావటం లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళన్న మాట ఏమిటంటే, నిశ్చయముగా నీవు మమ్మును ఏలతావా, మా మీద అధికారి అవుతావా? ఇదేనా కలభావం? ఇటువంటి కళైనా నీవు కనేది? నాకేం తెలుసు, పడుకుంటే కళ వచ్చింది, ఆ కళ మీతో చెప్పాను, మీరు సంతోషిస్తారని దాని భావం నాకేదైనా చెప్తారని. దేవుని బిడ్డలారా, వచ్చిన కళ దేవుని కళ, దేవుడిచ్చిన కళ. ఆ కళని ఏ కపటము లేకుండా సహోదరులతో పంచుకున్నాడు. చేలో పనలు కడుతున్నాం, నా పన లేచి నిలబడింది, మీ పన నా పనకు సాష్టాంగ నమస్కారము చేసింది. దేవుని బిడ్డలారా, వాళ్ళంటున్నారు, నిశ్చయముగా నీవు మమ్మును ఏలతావా, మా మీద అధికారి అవుతావా అని చెప్పి వెంటనే పగబట్టారంట. ఒక మంచి మాట, మంచి కళ, ఒక భవిష్యత్తు, ఒక తేజస్సు, ఒక మహిమతో కూడినటువంటి దేవుడిచ్చిన స్వప్నము, కళ, దర్శనాలు చెప్తే వాళ్ళు వెంటనే పగబట్టేశారు. దేవుని బిడ్డలారా, మరలా రెండోసారి కళ వచ్చింది. ఆ కళ కూడా చెప్పాడు. అందులో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారము చేసే అన్నాడు. సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేసే. సూర్యుడంటే తండ్రి, చంద్రుడంటే తల్లి, మరి నక్షత్రాలు 11 అంటే మేము, అంటే అమ్మ, నాన్న, మేము అందరం కలిసి నీ కాళ్ళకు మొక్కుతామా, నీకు నమస్కారం చేస్తామా, చివరికి తల్లిదండ్రులు కూడా నీకు నమస్కరిస్తారా అని చెప్పి రెండోసారి మరింత పగబట్టారంట, మరింత అసూయపడ్డారంట. నిజంగా దేవుని బిడ్డలారా, నాకు వచ్చిన కొన్ని కలలు, దర్శనాలు నాకు తెలియక కొంతమంది సేవకులతో పంచుకున్నప్పుడు, కొంతమంది విశ్వాసులతో పంచుకున్నప్పుడు, కొంతమంది పెద్దలతో పంచుకున్నప్పుడు నాకు ఇలా కల వచ్చింది, ఇలా దర్శనం వచ్చింది, దేవుడు ఇలా నాకు చెప్పాడు, ఇలా చెప్పాడని చెప్పినప్పుడు దానిని బట్టి వాళ్ళు పగబట్టారు, అసూయపడ్డారు, ద్వేషించారు. అందులో తప్పేమీ లేదు. యోసేపు చెప్పిన దానిలో తప్పేమీ లేదు. చివరికి యోసేపు ఒకసారి అడవిలో వారు గొర్రెలు కాస్తూ ఉంటే ఆహారం తీసుకుపోయాడు. అల్లంత దూరాన యోసేపుని చూశారు. వెంటనే వారికి అతడు కనినటువంటి కలలు, చెప్పిన కలలు గుర్తుకొచ్చాయి. వెంటనే అతని మీద పడి అతని వస్త్రం చించి లాగి పీకి గొంతు పట్టుకుని ఒక నీళ్లు లేని ఒట్టి గుంటలో వేసి తుదకు చంపాలని ప్రయత్నమో చేశారు. అందులో ఒకడు రూబేన్, మన రక్త సంబంధి, అతని రక్తాపరాధం మనకెందుకు, వదిలిపెట్టండి అని చెప్పి తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, తండ్రి దగ్గరికి వచ్చి ఆ యోసేపు యొక్క నిలువుటంగి ఒక మేక పిల్లను చంపి ఆ మేక పిల్ల రక్తాన్ని అంగీకి పూసి ఆ అంగీని తీసుకుని వచ్చి తండ్రికి చూపిస్తారు. ఏమని? ఇదిగో
నీ ప్రియ కుమారుడు యోసేపు యొక్క చొక్క అంగి ఇది అవునో కాదు, నిజమో కాదు, నీవే కదా కుట్టించావు, నీవే కదా తొడిగావు. మేము ఇంతమంది ఉంటే మాకెవ్వరికి ఈ చొక్కా ఈ అంగి నీవు కుట్టించలేదు. నీకు ప్రియమైన వాడని, నీకు ఇష్టమైన వాడని యోసేపుకు నీవు ప్రియమార దీనిని కుట్టించావు, తొడిగించావు కదా. ఈ అంగి అవునా కాదా? ఇదిగో దుష్ట మృగం ఇతని మీద పడి చంపేసింది, చీల్చేసింది. ఈ అంగిని గుర్తుగా నీకు తీసుకొచ్చామని ఆ రీతిగా తండ్రికి చూపించారు. తండ్రి ప్రాణం ఎప్పుడూ కూడా యోసేపుతో పెనవేసుకొని ఉంది. మిగతా వారు అంతమంది ఉన్నా కానీ వారితో పెనవేసుకోలేదు. కానీ ఒక్క యోసేపుతో తండ్రి ప్రాణం పెనవేసుకొని ఉంది. వెంటనే అంగిని చూశాడు, అక్కడే కుప్పగా కూలిపోయాడు. అడవిలో అరణ్యములో ఈ వస్త్రం పడి ఉంది. దుష్ట మృగం యోసేపు మీద పడి చీల్చి చంపి ప్రక్కన పడేసింది. ఆ మాంసపు ముద్దలన్నీ అక్కడ పడిపోయాయి. ఇదిగో అంగీ మేము తీసుకొచ్చాం, ఇది చూడు, గుర్తుపట్టు. ఇక యోసేపు లేడు, అతని పేరు మార్చిపోయింది. యోసేపు లేడు అని చెప్పి ఆ రీతిగా చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇక యాకోబు కుమారుడు లేడు, యోసేపు లేడు. యోసేపు అంగీ ఇదే దుష్ట మృగం మీద పడి చీల్చి చంపి తినేసింది. ఇక నా కొడుకు లేడు కదా అని చెప్పి ఆ రీతిగా కుంకిలి మంచం పట్టేశాడు. ఏ మంచం అది చెప్పండి? కొంతమంది ముసలోళ్ళ గురించి చెప్తూ ఉంటారు, మంచం పట్టేశారు, మంచం పట్టేశారు, దిగులుతో అని చెప్పి. దేవుని బిడ్డలారా, అలా కుమారుడు లేడు, చనిపోయాడని ఒక కుంకిలి మంచం పట్టేసి ఆ రీతిగా నేరసిల్లి బైబిల్లో రాయబడి ఉంది. మృతుల లోక నివాసిగా మారిపోయాడంట. బ్రతికి ఉన్నాడు కానీ ఇక మృతులు అంటే చనిపోయినటువంటి వారి వలె యాకోబు అలా మంచం పట్టాడు. దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 10, 11, 12, 13 సంవత్సరాలు అలా దాటి కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తరువాత అదే సహోదరు, ఎవరు ఇందాక అంగి తీసుకొచ్చి చూపించారు కదా, దుష్ట మృగము యోసేపు మీద పడి చీల్చి చంపేసింది, అదే సహోదరులు మరలా తండ్రి దగ్గరికి వచ్చి 10 సంవత్సరాలు 13 సంవత్సరాల తరువాత అదే తండ్రితో అదే సహోదరులు ఏం చెప్తున్నారో తెలుసా? నీ కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. యోసేపు చనిపోలేదు, యోసేపు బ్రతికే ఉన్నాడు. యోసేపు బ్రతికి ఉండి ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఇక్కడ కరువు వచ్చిందని ఆహారం కొరకు మమ్ములను ఐగుప్తుకు పంపించావు కదా, అక్కడ మా సహోదరుణ్ణి మేము కన్నులారా చూసాము. అతడు సాదా సీదాగా లేడు, అందలం ఎక్కాడు, అదృష్టవంతుడయ్యాడు, సింహాసనం ఎక్కాడు. ఆ దినాలలో మాకు చెప్పిన కలలు నెరవేరే, ఆ కలలను మేము కాళ్ళతో తన్నాం, కాళ్ళతో తుడిచివేశాం. కానీ ఈరోజు ఆ కలలు నెరవేరి సింహాసనం ఎక్కి మేము చీల్చి చింపేసినటువంటి అంగి చొక్కాకు బదులుగా మరింత మహిమాన్వితమైనటువంటి వస్త్రం అతనికి తొడగబడింది. రాజవస్త్రం మేము చూసాం. వేలికి ఉంగరం పెట్టబడింది, మెడలో హారం బంగారపు గొలుసు వేయబడింది. రథమెక్కి ఐగుప్తు దేశములో ఉన్నతంగా గొప్పవాడై మరి ఏలుబడి చేస్తున్నాడు అని చెప్పారు. దేవుని బిడ్డలారా, ఇందాక నేను చెప్పాను ఒక మాట, ఏంటది? వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవు. నీ పేరు, నా పేరు, మన పేరు ఎప్పుడు మాసిపోతుందా అని చెప్పి శత్రువులు, విరోధులు, వ్యతిరేకులు, లోకస్తులు, అన్యులు, ఇతరులు కనిపెట్టుకొని కాచుకొని అలా పలుకుతూ ఉండే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ
యోసేపు పేరు మాసిపోయిందా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఒక రోజున సహోదరులు చెప్పారు, మరల అదే సహోదరులు 10-13 సంవత్సరాల తరువాత తిరిగి వచ్చి తండ్రితో చెప్తున్నారు, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశాన్ని ఏలుతున్నాడు, అక్కడ ప్రభువుగా ఉన్నాడు, అక్కడ సింహాసనం ఎక్కాడు, అతడు చెప్పిన కలలు నెరవేరే, అతడు నీతిమంతుడే, నిన్ను తీసుకుని రమ్మన్నాడు, పోదాం పదా అని చెప్పి తండ్రిని తీసుకుని యోసేపు దగ్గరికి వెళ్ళారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో మన వ్యక్తిగత అనుభవాలు, ఈ మాటలు ఓటలు ఇవన్నీ కూడా యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికి చక్కగా ప్రభు రాయించాడా. ఈరోజు నీ జీవితం, నీ కుటుంబం, నీ పేరు, నీకున్నది, నీకు కలిగిన నింద, అవమానం, అప్రతిష్ఠిత, నీ వెంట వస్తున్నటువంటి కన్నీళ్ళు, కాలయాపన, ఇవన్నీ కూడా ఆకాశమందున్న దేవుడు చూస్తున్నాడా. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఈ వాక్యాన్ని నేను ఒంటరిగా ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నా హృదయంలో నుండి ఒక ఊట వలె ఆయన జలవలే పడి మాట్లాడుతున్నాడు. అదేమిటంటే, నేను మెరుగవుతానే కానీ మాసిపోను. హల్లెలూయా. నీ పేరు మాసిపోదు, నీ నామము చిగురిస్తుంది, నీవు కన్న కలలు నెరవేరుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో ఉన్నటువంటి మీ అందరు ఒక్క నిమిషం, ఒక్క క్షణం మీ వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని ఆలోచించుకుంటూ, ఎవరెవరు ఏ స్థితిలో ఏమై ఉన్నారు, ఏ కష్టములో, ఏ నష్టములో, ఏ శ్రమలో, ఏ బాధలు, ఏ విషయములో మీరు మాసిపోతున్నారో, మరుగైపోతున్నారు, ఒక్కసారి ఆలోచించుకొని మహిమ కలిగినటువంటి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యేసేపు వంటి దీవెన, ఆశీర్వాదం, నూతన కృప, తేజస్సు, చిగురించే అనుభవాలు అరచేతులలో చెక్కుకున్నటువంటి ఆ దేవుడు మన పేరు నిత్యం ఆ జీవగ్రంథము, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథములో చూసుకుంటూ ఆ నిత్య సంకల్పం, చిత్తం ఈ భూలోకములో మన జీవితంలో జరిగించున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం.